ఫ్రెండ్స్ చూడండి, ఎవరైనా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవాలి, ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవాలి అని ఆశపడుతూ ఉంటే మనకు వేదాంతు కంపెనీ నుంచి అకాడమిక్ అసోసియేట్ ఉద్యోగాలు విడుదలయ్యాయండి. ఎటువంటి ఫీజు ఉండదు వీటికి. మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. మీరు ఆడవాళ్ళైనా లేకపోతే స్టూడెంట్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా. సో మేము బయటికి వెళ్ళలేము, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొంతమంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా మంచి అవకాశం. ఎవ్వరు వదులుకోవద్దు. వేదాంతు కంపెనీ నుంచి మనకు వచ్చింది. వితౌట్ ఫీజుతో మనం వీటికి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సరిపోతుంది అనమాట. పర్ మంత్ మనకు 30,000 నుంచి 35,000 మధ్యలో శాలరీ ఉంటుందండి. సో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అప్లై చేసుకుని ట్రై చేయండి. ఇక వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేస్తేనే జెన్యూన్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్స్ నేను మీకు తీసుకొస్తాను అనమాట. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. సో అలాగే వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకిది అఫీషియల్ గూగుల్ ఫామ్ అనమాట, అకాడమిక్ అసోసియేట్. సో వీళ్ళు ఏమంటున్నారంటే, వీఆర్ సీకింగ్ హైలీ మోటివేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ అకాడమిక్ అసోసియేట్ టు జాయిన్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అకాడమిక్ అసోసియేట్ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. సో వీళ్ళు ఏం పని చేయాలి అంటే, ఇక్కడ చాలా విభాగాల్లో పనులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ సపోర్టు అంటే, సో ఆ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్కి ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఎప్పుడు క్లాసెస్ ఉన్నాయి, ఎప్పుడు మీటింగ్స్ ఉన్నాయి, సో మెటీరియల్స్ని ప్రిపేర్ చేయడము, వీటిపైన ఇలాంటి వాటిపైన కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అనమాట, ఒక క్లరికల్ స్టాఫ్ లాగా. తర్వాత కోర్స్ కోఆర్డినేషను, ఇంకా స్టూడెంట్ ఎంగేజ్మెంటు, ఇంకా టెస్ట్ కండక్షన్ అసెస్మెంట్, ఈవెంట్ కోఆర్డినేషన్, కొలాబరేషన్ విత్ డిపార్ట్మెంట్స్, ఇలాంటి వర్క్లన్నీ ఉంటాయన్నమాట. సో మీకు ఇంటర్వ్యూ చేసి మీకు ఏది సూటబుల్ అవుతుందో వాళ్ళు మీకు ఆ యొక్క వర్క్ని అలాట్ చేస్తారండి. సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దాం. సో చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్. సో మీకు రిలవెంట్ ఫీల్డ్లో అంటే, రిలవెంట్ ఫీల్డ్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఏమైనా మీకు డిగ్రీ ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. లేకపోతే ఎనీ డిగ్రీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫ్రెండ్స్, ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ అంటే, సో ఇంగ్లీష్లో మీకు మంచిగా నాలెడ్జ్ ఉండాలి. సో రాయడము అలాగే మాట్లాడడము, సో గ్రామటికల్గా కూడా. ఇక మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ అదర్ రిలవెంట్ సాఫ్ట్వేర్. సో మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఆఫీస్ బాగా తెలిసి ఉండాలి. ఇక ఇండిపెండెంట్లీ అండ్ కొలాబరేటివ్లీ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్. అలాగే ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకాడమిక్ సెట్టింగ్ ఈస్ ఏ ప్లస్. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫామ్ని అయితే ఫిల్ చేయాలి. మీ నేము, మీ యొక్క కాంటాక్ట్ నెంబరు, మీ క్వాలిఫికేషన్, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంటి. మీ ఇక్కడ ఫ్రెషర్ అయితే నిరభ్యంతరంగా ఫ్రెషర్ పెట్టుకోండి. ఇక మెన్షన్ ద లాంగ్వేజ్ మీకు తెలిసిన లాంగ్వేజెస్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. కరెంట్ లొకేషన్ ఏముంటుంది, అలాగే సెలెక్ట్ ద ప్రిఫర్డ్ సిటీ సెంటర్ యూ విష్ టు వర్క్ ఫ్రమ్. సో చూడండి, ఇక్కడ మనము ఏదో ఒక సిటీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రమ్మంటే ఎక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాలని ఇష్టపడుతున్నారా అని చెప్పేసి. సో క్లియర్ కదా. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఆర్ యూ ఓకే టు వర్క్ ఆన్ ఏ కాంటాక్ట్ ఫర్ 1 year విచ్ విల్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కాంటాక్ట్గా తీసుకుంటారు. మీ వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంటే కంటిన్యూ చేస్తారనమాట. ఎస్ అనేది పెట్టండి. వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ. సో మీ యొక్క కరెంట్ సిటీసీ ఏంటి. ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకైతే కరెంట్ సిటీసీ ఉంటుంది, లేకపోతే ఏం లేదు. ఎక్స్పెక్టెడ్ సిటీసీ, సో ఇక్కడ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నోటీస్ పీరియడ్ ఎప్పటి లోపల జాయిన్ అవ్వగలరు. మీ రెజ్యూమ్ని లాస్ట్లో సబ్మిట్. ఓకే, సో క్లియర్ కదా. సో వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీసీ అంటే ఇక్కడ మీరు 0 అయినా పెట్టచ్చండి, ఎందుకంటే మీకు ఏమీ లేదు కాబట్టి. సో మీకు గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరు మిస్ చేయొద్దండి. కింద లింక్ ఉంది, వెంటనే అయితే క్లిక్ చేసి ఈ యొక్క ఫామ్ని ఫిల్ చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సో చాలా మంచి అవకాశం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.